ఎలా ఉన్నారండి అందరూ? చాలా బాగున్నారు. ప్రైజ్ ది లార్డ్. అబ్బా బాగున్నాను, చాలా బాగున్నాను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఓకే, ఆ విధంగా అందరం చెప్పగలగాలి. చాలా బాగున్నామండి దేవుని కృపలో. ఓకే, ఈ మధ్య నేను ఒక ఆయన కలిశానండి. మనము ఒక్కొక్కరిని కలుస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని విషయాలు చెప్తుంటారు, ఆత్మీయ విషయాలు. అవును కదా, అవును కదా. ఒకసారి ఒక ఆయన కలిసి చెప్పాడు, నీ అక్కర్లు దేవుడు తీరుస్తాడు అని చెప్పాడు ఒకసారి. నాకు చాలా విశ్వాసం వచ్చింది. ఆ టైంలో నేను చాలా అవసరతలో ఉన్నాను. విశ్వాసం వచ్చింది, ప్రార్థించాను, దేవుడు నా అక్కర్లు తీర్చాడు. ఒకసారి ఒక ఆయన కలిశాడు, ఆయన చెప్పాడు, ఏం జరుగుతున్నా సరే నీ లైఫ్లో జస్ట్ స్తుతించు అంతే దేవుణ్ణి. నీకు అర్థమైనా కాకపోయినా స్తుతించు అంతే, దేవుడికి చెప్పు, ప్రైజ్ చేయి దేవుణ్ణి, థ్యాంక్స్ చెప్పేయి అన్నాడు. చేశాను. హల్లెలూయా. ఆశ్చర్యకారాలు జరిగినాయి. ఇలా ఈ మధ్య ఒక ఆయన కలిశాను నేను. ఆయన చెప్పాడు, ఒరే బాబు, నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడైనా శ్రద్ధగా వెళ్ళావా అని అడిగాడు. ప్రయత్నిస్తున్నానండి అని చెప్పా. నువ్వు నిజంగా ఎట్ట వెళ్ళాలో అట్ట వెళ్తే దేవుని సన్నిధికి ఇక నీకు చింతలే గుర్తురావు అన్నాడు. అది ఇంకా నేను చేయలే. మీరు అనుకుంటారు కదా ఏం చేశాడేమో అని. చేస్తున్నా. అప్పుడు ఆయనకి చెప్పాను, చేస్తానండి, ప్రయత్నిస్తానండి, నా గురించి ప్రార్థించండి, దేవుడు నాకు సహాయం చేయాలి, నేను ప్రార్థిస్తాను. ఏం చెప్పాడు ఆయన అంటే కొన్ని విషయాలు చెప్పాడు. నేను చెప్తా మీతోటి. ఆయన పేరు ఏంటంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది అనుకుంటా. ఆయన ఎవరు? ఆయన పేరు కోరహు. ఏం పేరు? కోరహు. తెలుసా పేరు? విన్నారా బైబిల్లో? ఆయన గురించి అని చెప్పింది. బస్సులోనో బస్ స్టాండ్లోనో కనపడని కాదు. 84 కీర్తన చదువుతుంటే దాంట్లో కనిపించాడు ఆయన. ఆయన రాశాడు దాన్ని. ఆయన కొన్ని విషయాలు మాట్లాడాడు. అందరూ 84 కీర్తన తీసి పెట్టుకుందామండి. 84 కీర్తన తీసి పెట్టుకుందాము. అందులో ఎన్ని వచనాలు ఉన్నాయి? 12 వచనాలు. మన పుష్పలత 12 వచనాలు డగా చదువుతుంది. మనం తర్వాత మెల్లగా గూడ్స్ ట్రైన్ లాగా వెళ్దాం. అధిపతియగు యెహోవా, నీ నివాసులు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములు చూడవలెనని ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యము యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకల నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖములను లక్షింపుము. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనులు గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆమేన్, ఆమేన్. ఏమండి, ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం గూడ్స్ ఎక్కుదాం. ఏమండి, ఒక్కొక్క వచనం కాకపోయినా ప్రత్యేకమైన వచనాలు కొన్ని ఉన్నాయి దీంట్లో. ఆ వచనాల గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందాము. చాలా త్వరగా దేవుని కృపలో ఫినిష్ చేయడానికి మనం ప్రయత్నించుకుందాం. ఓకే, ఆ రోజుల్లో, ఏ రోజుల్లో? పాత నిబంధన దినాల్లో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళొస్తుండేవాళ్ళు. ఎక్కడికి? యెరూషలేం. ఓకే, దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ అక్కడ ఆయన ఆరాధించి స్తుతించి
వస్తుండేవాళ్ళు. అయితే ఏమైనా ఉందా, ఫైల్ ఫోటో ఏమైనా ఉందా? ఓకే, సరే. చాలా మనకు దొరుకుతాయి, గూగుల్లో వెతుకుతాయి వాళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళు ఏంటి అని చెప్పేసి. ఏమండి, వాళ్ళు ఒక యాత్రలాగా వెళ్ళేవాళ్ళు. యాత్ర మనం కూడా చేస్తాం కదా యాత్రలు ఇప్పుడు. అలాగే ఒక యాత్రలాగా వెళ్ళేవాళ్ళంట. యాత్రలాగా గుంపులుగా వెళ్తూ మధ్యలో ఆయన స్తుతించుకుంటూ ఆయన కార్యాలను చెప్పుకుంటూ అక్కడ వరకు చేరేవాళ్ళు. కోరహు ఈ విషయాన్నే ఆత్మ ప్రేరితంతో రాసిన కీర్తన ఇది, 84వ కీర్తన. మొదటి వచనం చదువుదాము. దాంట్లో ఏమి రాసిందండి? మొదటి వచనంలో నీ నివాసములు ఎంత రమ్యములు. ఆయన ఏమంటున్నాడు? అయ్యా, నీ నివాసము అంటే నీ సన్నిధి, నీ ఇల్లు, నువ్వు ఉండే ప్రదేశము, హౌ లవ్లీ ఇట్ ఈస్. ఎంత సుందరం, ఎంత మనోహరం, ఎంత బ్యూటిఫుల్, ఎంత బాగా, సూపర్ అయ్యా అంటున్నాడు. ఎవరు చెప్పగలరండి ఈ మాట? చూసిన వాళ్ళ, చూడని వాళ్ళ? అంటే ఈ కోరహు అనే కీర్తనకారుడు ఈ ఎక్స్పీరియన్స్డ్ ద పవర్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని శక్తిని, దేవుని సన్నిధిని, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని టేస్ట్ చేశాడు ఆయన. అందుకనే బైబిల్లో ఉంది కదా, టేస్ట్ అండ్ సీ దట్ లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా మంచివాడని, ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. నేను ఎవరికైనా దేవుడి గురించి చెప్పే అవకాశం నాకు వచ్చినప్పుడు ఇదే మాట చెప్తా. ఏమేమో మేము వాగేశాము, నేను ఏమేమో వాగేశాను, అందులో తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు, కానీ నేను అనుభవించింది చెప్పాను. మీరు అలానే మీరు అనుభవించాలని రూల్ లేదు, మీరు నమ్మాలని రూల్ లేదు, అనుభవించి నమ్మండి. స్వీట్ బాగుంది, భలే ఉంది, షుగర్ కొంచెం తక్కువ ఉంది, షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు అని వర్ణించి చెప్తామే. ఎంత చెప్పినా వాడు టేస్ట్ చేయాలి కదా, ఎదుటోడు టేస్ట్ చేసి ఒప్పుకోవాలి మనతోటి, ఎస్ యు ఆర్ రైట్ అని. ఆ విధంగా కోరహు మొట్టమొదటి వాక్యం ఏం చెప్తున్నాడంటే, అది ఇట్ షోస్ హిజ్ ఎక్స్పీరియన్స్. ఆయన అనుభవం చెప్తుంది. కోరహుకి దేవుని సన్నిధి గురించినటువంటి అనుభవం, ఆయన ఆల్రెడీ వెళ్ళొచ్చిన అనుభవాలు ఉన్నాయి దేవుని సన్నిధికి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, పాత నిబంధనలో ఉన్న దినాలు వేరు, ఇప్పుడు దినాలు వేరు. దేవుడు మనకి ట్రాన్స్ఫర్ ఇచ్చాడు పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకి. ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ అవుతామా కావా? ఏమండి, అవునా? చెప్పండి, మీరు చెప్పండి. శ్రీహరికోటలో చాలా కంఫర్టబుల్గా ఉన్నాను నేను, మా ఆవిడ నేను డైలీ కారులో పోవడం, నేను అట్టా మట్ట, మళ్ళీ వచ్చేటప్పుడు ఆమె ఇట్టా మట్ట, ఇద్దరం కలిసి ఇంటికి రావడం భలే ఉండింది 5.5 సంవత్సరం. ఆ తర్వాత ఎత్తి సత్యవేళ్ళు కొట్టారు. ట్రాన్స్ఫర్ అయ్యానా లేదా? వెళ్ళానా లేదా? ఎన్ని రోజులు దేవుడు నన్ను కొనమన్నాడో, పెట్టాలనుకున్నాడో పెట్టాడు. అలా మనం ట్రాన్స్ఫర్ అయిపోయాం. పాత నిబంధన నుంచి నూతన నిబంధనకి. మనం ఇప్పుడు పెట్టా బేడా సర్దుకొని మొయ్యలేక యెరూషలేము పోవాలని అవసరం లే. ఎవరైనా ఉన్నారా అటుండే పోయేవాళ్ళు? నా దగ్గర డబ్బులు లేవు, నేను పోలేను. ఒక ఆయన అంటాడు, ఒకసారి నేను ఒక సాక్ష్యం విన్నా. ఆయన చెప్తాడు, ఆయన సాక్ష్యం ఇచ్చారనమాట. హల్లెలూయా, నాకు దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడంటే, నేను యెరూషలేములోకి వెళ్ళి బాప్తిసం తీసుకున్నా. నేను క్రిటిసైజ్ చేయడం లేదు, కానీ ఏమండి, అందరూ యెరూషలేముకి వెళ్తే బాప్తిసం తీసుకునే కానీ రక్షించబడుకున్నట్టు ఎవరు పోతారండి? సో మనము నూతన నిబంధనలో ఉన్నవాళ్ళం కనుక ఇప్పుడు దేవుని సన్నిధి వేరు, ఇప్పుడు దేవుని సన్నిధి అనే అంశం వేరు. దేవుని సన్నిధిని మించాలంటే మళ్ళీ మనం యెరూషలేము పోనవసరం లే. దేవుడు మన మధ్యనే ఉన్నాడు, ఆయన్ని మనం అనుభవించాలి. అది మనకిచ్చిన ఆధిక్యత. చప్పట్లు కొడతాం దేవుడికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక నయా పైసా అవసరంలా దేవుడికి నీ డబ్బులు, నీ నైవేద్యాలు, టెంకాయలు, కర్పూరాలు, అరటిపళ్ళు ఏం అవసరంలా ఆయనకి.
ఆయన సన్నిధి ఇవ్వడానికి జస్ట్ తొక్కిసలాట. మొన్న నీవి టీవీలో వచ్చింది కదా, తొక్కుకొని చచ్చిపోయారంట జనాలు గురువుని గెలవడానికి. ఆయన పాద ధూళి చాలు అంట. అంత అవసరంలా నెట్టుకోవడాలు కొట్టుకోవడాలు అవసరంలా మనకి. ఈజ్ రైట్ హియర్, ఆయన ఇక్కడే ఉన్నాడు. కాబట్టి మనము ఈ కీర్తన చదువుతూ మనల్ని కోరహ ప్లేస్లో పెట్టుకుందామా, కోరహని మన ప్లేస్లో పెట్టుకుందామా, అది మన ఇష్టం. ఏది ఏమైనా మనం నూతన నిబంధనలు ఉన్నారు కనుక మనము మన వే ఆఫ్ థింకింగ్, మన ఆలోచించే విధానం, మనం ధ్యానించే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి మనము నూతన నిబంధనలో ఉన్న మనము ఈ మాట చెప్పగలగాలంటే ఏ మాటమ్మా? మొదటి వాక్యం చెప్పండి, చదవండి. నీ నివాసములు ఎంత రమ్యములు అని మనం చెప్పగలగాలంటే మనం ఏం అనుభవించాలండి? ఆయన సన్నిధికి వెళ్ళొచ్చున్న యెరూషలేము కాదు సుమా, మళ్ళీ నన్ను మిస్టేక్ అనుకోపోకండి. యెరూషలేము పోవడం కాదు, ఆయన సన్నిధిని, మన మధ్య ఉన్న ఆయన సన్నిధిని టచ్ చేసిన అనుభవాలు మనకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఇంకొక మాట ఆయన అంటున్నాడు, 2వ వాక్యంలో ఒక మాట అన్నాడు, యెహోవా మందిరావరములను చూడబలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నదంట. అమ్మో, ఇది చిన్న ఆశ కాదండి. చూడండి, అక్కడ యూజ్ చేసిన పదాలు చూడండి. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది, ఆనందముతో కేకలు వేయుచున్నది. ఏమండి, ఇలాంటి పనులు ఎవరు చేస్తారండి? వాళ్ళ హృదయంలో తీవ్రమైన ఆశ, దాహం కలిగిన వారు చేస్తారు ఈ పనులు. లాంగింగ్ ఫర్ ద లార్డ్, ఆశపడ్డం. లాంగింగ్ ఫర్ ద వాటర్, దుప్పి నీటి వాగులకై ఆశపడినట్లుగా. దుప్పిని చదవని అవసరం లేదు, మనం చదువుకుందాం. ఒక్కోసారి మనం స్టడీ చేద్దాం. ఒక్కొక్కసారి మనకు దాహం వేసిన ఎట్లుంటుంది పరిస్థితి? ఎట్లుంటుంది? ఫ్రిడ్జ్లో నీళ్ళ, వేడి నీళ్ళ, ఆ నీళ్ళ ఏం చూడం. ఏవి దొరికితే అవి గుట్ట తర్వాత అబ్బా అవునా యేసయ్య స్వస్థపరుస్తాడు, ఏం కాదులే నాకు, ముందు మన దాహం తీరిపోవాలి. తీవ్రమైనటువంటి ఆశ కలిగిన వాళ్ళ చెప్పే మాటలో యూజ్ చేసిన పదాలు ఇవి. దేని గురించి అండి ఆయనకు ఉండేది ఆశ? దేని గురించి? ఉద్యోగం గురించా? పెళ్లి గురించా? బిడ్డల గురించా? డబ్బుల గురించా? ఇంకా ఏమున్నాయి లోకంలో? కారు గురించా? బంగ్లా గురించా? వాటి గురించి కాదు దీనికి దప్పిక. దేని గురించి ఉంది? దేవుని సన్నిధికి అదే క్వశ్చన్ దేవుడు మనల్ని వేస్తున్నాడు. నీకుందా? నా సన్నిధిని చూడాలని, నా సన్నిధిని ముట్టాలని, నా సన్నిధిలో రావాలని ఆశ నీకు ఉందా? నాకు ఉందా? ప్రశ్నించుకుందాం ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా అడుగుతున్నాడు ఈరోజు మనల్ని. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, యూ విల్ లాస్ట్ దట్ ఎక్స్పీరియన్స్. నువ్వు అనుభవాన్ని పోగొట్టుకున్నావు. నా సన్నిధిని అనుభవించిన అనుభవాలు నువ్వు పోగొట్టుకున్నావు. అప్పుడప్పుడు ఉన్నాయి, కానీ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో చూడండి, అటువంటి మాటే కీర్తనలో 27:4 ఒక మాట ఉంది. దానికి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, ఈయనకి ఏం ఆశ ఉందంట? యెహోవా మందిర ఆవరణములు. ఆవరణములు అంటే ఏంటి? ఆవరణములు మన సొంత లాంగ్వేజ్ చెప్పారంటే వరండా. ఏమంటే వరండా ముందు ఉంటుందా, హాల్ ముందు ఉంటుందా? కరెక్టేనా? అయ్యో మా ఇంట్లో తట్టే ఉంటుంది. మొత్తలకి వెళ్ళాలని అంత ఆశ ఉందంట ఆయనకి. మొత్తలకి ఎంట్రన్స్. అమ్మో చూడండి ఎంత ఆశ కలిగి ఉన్నాడండి ఆయనకి. జస్ట్ గేట్ వరకు వెళ్తే చాలు ప్రభువా. ఈరోజు పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తున్నాడు మన, నీకుందా ఆశ నా సన్నిధి గురించి? నాకుందా ఆశ? ఇప్పుడు చదవండి వాక్యము, కీర్తనలు 27:4. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని. ఏ వరము? దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను.
చూడండి, యెహోవా యొద్ద ఒక వరం అడిగాడంట ఆయన. ఏం అడగం వరం అది? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. లాస్ట్ మినిట్ వరకు. ఇది మళ్ళీ పాత నిబంధన కీర్తన. మనం అక్కడి నుంచి జంప్ అయి కొత్త నిబంధనకి రావాలి. దీన్ని వర్తించుకోవాలి, నూతన నిబంధన ప్రకారం వర్తించుకోవాలి. మనకి ఏమండి, ఈ పని అప్పట్లో జరగాలంటే ఎక్కడికి పోవాలి? వాళ్ళు యెరూషలేముకు పోవాలా, అక్కడే కాపురం ఉండాలా. అప్పుడప్పుడు మన డేవిడ్ అంటుంటాడు, ఎంత ధన్యతన్నా నాకు, ఎంత ధన్యతన్నా మా కుటుంబానికి, మందిరంలో ఉండే భాగ్యం నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది ఇక్కడ ఉంది కాబట్టి దేవుడు చేయగలుగుతున్నాడు. ఏమంటే యెరూషలేములో ఉంటే మన సంకీర్తన ఆరాధన పోతాడా? పోలేడు కదా. మనం పోతామా? పోలేము కదా. సో కాబట్టి మనకి దేవుడిచ్చిన ఆధిక్యత, గొప్పతనం ఏంటంటే ఆయన సన్నిధి మన మధ్య పెట్టాడు కనుక మనము ఈ కోరిక కోరుతున్నామా? దేవుడు వరం కోరుకోమంటే ఈ వరం మనం కోరుకుందామా వద్దా? ఏమండి, ఆయన తోడు మనతో ఉంటే చాలండి. అన్నీ ఉన్నట్టే, మనకి అన్నీ ఉన్నట్టే. నేను చెప్తున్నాను, అన్నీ ఉన్నట్టే. హల్లెలూయా. కాబట్టి అటువంటి దేవుని సన్నిధి గురించినటువంటి ఆశ, దప్పిక మనలో ఉందా? ఓకే. సో ఇది శరీరంలో ఓన్లీ శారీరకమైనటువంటి ఆశని మనం వ్యక్తపరచడమే కాదు, శారీరకంగా దాహం ఉంటే నాకు దాహం, నా దాహం అని చెప్పేది మన శరీరంతో ఎక్స్ప్రెస్ చేస్తాం మనం. నువ్వు ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా హృదయం ఏమంటుంది? ఒరే నువ్వు తాకపోతే చచ్చిపోతావు, అయిపోయింది నీ పని అనే తృష్ణ ఉంటుంది మనకి. కాబట్టి హృదయంలోనూ బయట కూడా ఈ యొక్క తృష్ణ, ఈ ఆశ మనకి ఉండాలి. మనసు మీద పడుకొని సంకీర్తన ఆరాధనకి ఈరోజు పోవాలా 10 గంటలు అయిపోయింది, 11 గంటలు అయిపోయింది, పోవాలా అంటే 12 గంటలు కూడా అయిపోద్ది. అక్కడ మధు బ్రదర్ ఆమె అని చెప్పేస్తాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీన. తర్వాత అది మనం చెప్తాం దేవుడికి ఆ మాట, అయ్యా ప్రభువా నా ఆత్మ సిద్ధంగా ఉండింది కానీ మనము ఈ సన్నిధి గురించినటువంటి దాహం మనకి హృదయంలోనూ కలగాలి. దాన్ని మనము శరీరం ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో 3వ వాక్యము ఏముందండి? సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ఏమంటున్నాడు తెలుసా? దీనివల్ల ఈ వాక్యం చెప్పి అంటే ఆయన భావం ఏంటో తెలుసా? అయ్యా పిచ్చుకలు ధన్యులు అంటారు, ధన్యురాళ్ళు అంటారు పిచ్చుకల్ని. పిచ్చుకలు ధన్యమైనవి. దే ఆర్ సో బ్లెస్డ్. ఎందుకు? వాటికి నీ సన్నిధిలో గూడు దొరికింది. పిచ్చుకు గూళ్ళు ఉండేవి కదా, అప్పుడు దేవాలయంలో కూడా ఉండేవి. సో ఈయన అంటున్నాడు, పిచ్చుకలు కూడా వాటి జీవితాలు కూడా ధన్యమైపోయినాయి నీ సన్నిధిలో. అంటే చూడండి, కోరహు తృష్ణ చూడండి. అయ్యా పిచ్చుకలు నాకన్యా ధన్యమైనవి, ఇందుకు నీ సన్నిధిలో ఉంటున్నాయి రెగ్యులర్గా 24 గంటలు. కానీ దేవుడు ఇదే మాట కొత్త నిబంధనలు ఏం చెప్పాడండి? వాటికన్నా శ్రేష్టమైన వాళ్ళం మనం. పిచ్చుకలకే దేవుడి సన్నిధి దొరికే అవకాశం ఉన్నప్పుడు మనకు దొరకదా? సమస్య ఏంటో తెలుసా? ఆ ఆశ మనకి లేదు. సన్నిధికి వెళ్ళాలన్న ఆశ మనకి లేదు. ఏమండి, మళ్ళీ కొంతమంది హృదయాల్లో రేగుతుంది. అంటే సన్నిధి అంటే ఈయన ఏం చెప్తున్నాడు? సంకీర్తనానికి సండే 9 గంటలకు రావాలన్నా? కాదు. అది మాత్రం కాదండి. అది మాత్రమే కాదు, అది కూడా ఉంది, కానీ అది మాత్రమే కాదు. దేవుడి సన్నిధిని మనము హృదయపూర్వకంగా ఆత్మలో ప్రవేశించాలి. హల్లెలూయా. సో ఏం చెప్తున్నాను? పిచ్చుకల కన్నా మనము శ్రేష్టమైన వాళ్ళము. ఆ వాక్యం కూడా రిఫరెన్స్ ఉంటుంది. మత్తయి సువార్త, లూకా సువార్త 12:6లో ఈ వాక్యం ఉంటుంది, చదవనవసరం లేదు. ఓకే. సో అంటే మనము ఎంతగానో
దాన్ని బట్టి ఆ సన్నిధిని కోరుకోవాలి. నేను ఉండాలి సన్నిధి. నాకు ఈ లోకంలో ఏమైనా దొరకాలి అంటే అది అదే. నాకు ముఖ్యంగా కావాల్సింది నంబర్ 1 ఏది? దేవుని సన్నిధే నాకు కావాలి అనే తృష్ణ మనలో ఉండాలి, కోరగలిగినట్టుగా. 4వ వచనంలో ఏం రాయబడింది? నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఏమండి, ఇంకొక లాభం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండడం వల్ల నిత్యము స్తుతులు వస్తాయంట. నిత్యము. ఒకసారి మనం ఎవరినన్నా గురించి వినే కన్నా వాళ్ళని కలిసినప్పుడు అసలు విషయాలు అర్థమవుతాయి. అలాగే మనకి ఎన్ని దుఃఖాలు, విచారాలు, డిసప్పాయింట్మెంట్ జీవితంలో ఉన్నా ఒకసారి దేవుని అడుగుతున్నా, నాకు ఎందుకు లేదు ఇది, నాకు ఎందుకు లేదు. నేను కోరుకునేవాడిని ఒకప్పుడు, చేస్తే ఉద్యోగం షార్లో చేయాలని. స్టార్టింగ్లోనే ట్రాక్ తప్పిపోయా, అప్లై కూడా చేయలేదు. నేను వెయిట్ చేయలే, అత్యవసరం వచ్చింది, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళిపోయా. దేవుడి దేవుళ్ళ ఆ జాబ్ వచ్చింది నాకు. అతను మళ్ళీ అనుకున్నాను 21 సంవత్సరాలు సర్వీస్లో చేసి ఈసారి నేను బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడైనా షార్లో చేరాలి. మా ఆవిడ ఆల్రెడీ ఉంది కదా, ఏందో మా ఆవిడ రికమెండ్ చేసేటట్టు. ఏమండి, అటువంటి రికమెండేషన్స్ నడవు ఇక్కడ, మనకు తెలిసిందే. ఓకే, మళ్ళీ వాంఛించాను, మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఏమైంది? బ్యాంకులోకి వెళ్ళమన్నాడు దేవుడు. సో ఎందుకు మనము ఈరోజు ఈ మాటలు చెప్పుకుంటున్నామంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను దేవుణ్ణి అడిగేవాడిని, అయ్యా ఎందుకు నాకు మొదట ఆ కోరిక తీర్చలేదు? ఎందుకు అడిగేవాడిని తెలుసా? ఎందుకు డిసప్పాయింట్ అయ్యేవాడిని తెలుసా? నేను కూడా షార్లో చేరుంటే మేమిద్దరం కలిసి పనిచేసుకునేవాళ్ళం కదా. 21 సంవత్సరాలు దూరంగా ఉన్నాం మేము. ఆ 21 సంవత్సరాలు దగ్గర కలిసి పనిచేసిన వాళ్ళు ఇంకా అండర్స్టాండింగ్ వచ్చిండేది కదా, అండర్స్టాండింగ్ అని అడిగా నేను. కానీ దేవుని సన్నిధిలో ఆలోచించినప్పుడు దేవుడు కొన్ని డౌట్లు తీర్చాడు నాకు. అప్పుడు నేను సాటిస్ఫై అయ్యా. అవును ప్రభువా, థ్యాంక్ యూ, నన్ను ఎయిర్ ఫోర్స్ పంపించినందుకు నీకు వందనాలు. నన్ను తిరిగి మళ్ళీ నా 2వ ప్రయత్నంలో కూడా నన్ను బ్యాంకుకి పంపించినందుకు నీకు వందనాలు. నాకు అర్థమైన విషయాలు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. అప్పుడు ఏమొస్తాయి నోటుగుండా? డిసప్పాయింట్లు రావు. ఈ శబ్దాలు ఉండవు. ఏ శబ్దాలు? ఇవి ఉంటాయి. ఏమంటారు వాటిని? ఏ శబ్దాలు అంటారు? పిచికారి సౌండ్లా? ఎవరంటారు ఇది? డిసప్పాయింట్ అంటారు. ఈ శబ్దాలు రావు మన నోటుగుండా. ఏమొస్తాయండి? స్తుతులు వస్తాయి. థ్యాంక్ యూ పప్ప, థ్యాంక్ యూ పప్ప, థ్యాంక్ యూ పప్ప. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనకి విషయాలు అర్థమవుతాయి. గొప్ప లాభం ఏంటంటే ఆయన్ని స్తుతిస్తూనే ఉంటాం. సో గాడ్స్ ప్రెజెన్స్ బ్రింగ్స్ ఆల్వేస్ ప్రైజ్ ఇన్ అవర్ లైఫ్స్, డిలైట్ ఇన్ అవర్ లైఫ్స్. సంతోషాన్ని తీసుకొస్తుంది దేవుని సన్నిధి. చూడండి, ఒక్కొక్కసారి ఒక స్టోరీ చదివాను నేను. ఏంటంటే ఇది మనకు కూడా జరుగుతుంది చాలామందిలో. ఒక బెడ్రూమ్లో బాబు ఏడుస్తున్నాడంట, కొడుకు. వాళ్ళ అమ్మ గురించి నాకు తెలియదు కానీ ఆయన గురించి రాసుకున్నాడు. ఆయన హాల్లో కూర్చోన్నాడంట. వాడు గుక్కబట్టి ఏడుస్తున్నాడంట. వాడికి అలవాటు అంట రోజు. ఏంటంటే విషయము, వీళ్ళ నాన్న బెడ్రూమ్లో పోవాలా, వాడు కళ్ళు కూడా తెరవడు. వాళ్ళ నాన్న బెడ్రూమ్లోకి వచ్చాడని తెలుస్తుంది వాడికి, అంతే. మళ్ళీ నిద్రపోతుంటాడంట. ఈయన ఏమి తట్టడము, బుజ్జగించడము, దుప్పటికప్పుడు ఏమి ఉండదంట. ఓ అని పెద్దగా అరుస్తాడు. ఈయన హాల్లో నుంచి బెడ్రూమ్లో పోగానే పడుకుంటాడు. యేసయ్య సన్నిధి చాలండి మనకి.
ఆయన స్టెప్ చాలు మన లైఫ్లో, ఆయన దగ్గర ఉండడం చాలు, అన్నీ వాటి కూడా అయిపోతుంది. ఆ పిల్లోడికి ఏమో దుప్పటి కప్పాడా, బుజ్జగించాడా, లాలిపాట పాడాడా, ఏం పాడలా. ఆయన సన్నిధి, ఫాదర్స్ ప్రెజెన్స్, తండ్రి సన్నిధి ఆ బాబుకి విశ్రాంతినిచ్చింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి యొక్క శక్తి అది. హల్లెలూయా. కీర్తనలు త్వర చదువుకుందాం. కీర్తనలు 16:11. కీర్తనలు 16. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సంతోషము, నిత్య సుఖములు ఎక్కడున్నాయండి? ఆయన సన్నిధిలో. అలాగే కీర్తనలు 97:5 రాసి ఉంటుంది, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. దే విల్ మెల్ట్. పర్వతములు సైతము, కఠినమైన విషయాలు కూడా ఆయన సన్నిధి ఏమవుతాయంట? కరిగిపోతాయి. కొండల్లాంటి నీ అభ్యంతరాలు, నీకున్న సమస్యలు కూడా పెకిలించబడతాయి, కరిగిపోతాయి. ఆయన సన్నిధిలో ఉన్న పవర్ అది. అలాగే ఇంకో దగ్గర రాస్తుంటుంది కీర్తనలు 68:2, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. హల్లెలూయా. చూడండి ఆయన సన్నిధిలో ఎంత పవర్ ఉంది చూడండి, ఎంత పవర్ ఉంది చూడండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎందుకు స్తుతిస్తారంటే ఇటువంటి కార్యాలు దేవుని సన్నిధిలో జరుగుతాయి. మైనం వలె కరిగిపోతాయి సమస్యలు. శత్రువులు నశించిపోయినట్టుగా నీ సమస్యలు నశించిపోతాయి. అటువంటి కార్యాలు జరుగుతాయి కనుక ఆయన సన్నిధిలో నిత్యము స్తుతి వస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అలాగే 5వ వచనంలో ఏం చెప్పబడింది? నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. మరి ఇంగ్లీష్లో ఒక దగ్గర ఉంటుంది, దీన్ని ఏ విధంగా రాసుంటారంటే దీని భావం అదే, ఆయన మార్గముల మీద మన ధ్యాస ఉంచాలంట. దాని అర్థం చదువుదాం ఇంకోసారి. 5, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అంటే ఏంటో తెలుసా? మన మనస్సు వాటి మీద, అతి ప్రియముల మీద ఉండేదే మన మనస్సు. అవునా కదా? మనకి ఏది ఇష్టమో దాని మీద మనస్సు ఉంటుంది. కాబట్టి మన మనస్సు ఆయన మార్గముల మీద ఉండాలంట. ఏంటా మార్గాలు? ఏమంటే కోరహు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కోరహు యాత్రలో ఉన్నాడు, యాత్ర చేస్తున్నాడు. ఆయన ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్తూ, అనుభవిస్తూ, దాన్ని గుర్తు చేసుకుంటూ రాస్తున్నాడు. మనం కూడా యాత్రలో ఉన్నాం. మనం యాత్రలో ఉన్నాం లేదా? మనందరం యాత్రలో ఉన్నాం. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు యాత్రలో ఉన్నావు. సంకీర్తన సంఘంలో కూర్చొని నేనేం కదలడం లేదు అనుకోకండి, మనం అందరం యాత్రలో ఉన్నాం. హల్లెలూయా. ఓకే. సో ఈ యాత్రలో ఉన్న మార్గాలు, మనం వెళ్ళే మార్గాల్ని మనము హృదయాన్ని పెట్టి కాన్సన్ట్రేట్ చేయాలంట. ఆ మార్గాలు ఎలా వెళ్తున్నాం, మనం ఎలా వెళ్తున్నాము అంటే ఒక మాట చూద్దాం చూడండి. ఎందుకు జాగ్రత్త పడాలి? మనం యాత్రలో ఉన్నాం కదా, యాత్రకి వెళ్ళే బాట, రోడ్డు, ఆ మార్గాన్ని జాగ్రత్తగా వాటి మీద మనసు ఉంచాలంట. ఎందుకు? మార్గం తప్పిపోతాం. ఏ మార్గం తప్పితే మనం వెళ్ళాల్సిన గమ్యము అదే గమ్యం, మనకి ఇంకేం గమ్యం లేదు. ఆ గమ్యం జరగకపోతే ఇంకే గమ్యం జరిగిన వేస్టే. అందుకే మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాం కనుక ఆ దేవునికి సన్నిధికి చేర్చే మార్గాల్ని మనం జాగ్రత్తగా గమనించాలి. సో కొత్త నిబంధన విశ్వాసంగా చెప్పుకోవాలంటే దేవుని సన్నిధికి ఆత్మీయంగా మన హృదయంలో దేవుడికి సన్నిధికి చేర్చడానికి ఏ ఆటంకాలు, అభ్యంతరాలు ఉన్నాయో వాటిని గమనించుకోవాలి, మనం క్లియర్ చేసుకోవాలి, మన మనస్సు పెట్టి చూసుకోవాలి దేవుని సన్నిధికి ఏమి ఆటంకంగా ఉన్నాయో. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:2 ఒక మాట ఉంటుంది చూడండి. 3:2 పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి.
ఎక్కడ చూడాలి మనం? పై సంబంధమైన వాటిని ఆలోచించాలి మనం. ఇవి మనల్ని దేవుడికి తీర్చేవి. పై విషయాలు మాత్రమే మనల్ని దేవుని సన్నిధికి చేరుస్తాయి. భూలోక సంబంధమైనవి కాదు. మనము నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. సో అలాగే ఇంకొక మాట ఉంది, హెబ్రీయుల పత్రిక 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి ఎవరి మీద లక్ష్యం ఉంచాలండి? మనము యేసు మీద లక్ష్యం ఉంచాలా. మన గురి, మన మనస్సు యేసు మీద లక్ష్యం ఉంటేనే మన యాత్ర మనము కంప్లీట్గా పూర్తి చేసుకోగలం. ఏ యాత్ర? దేవునికి సన్నిధికి చేర్చే యాత్ర. హల్లెలూయా. సో 6వ వచనానికి వద్దాం. ఏమి రాసింది అక్కడ? వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలను కప్పును. ఎక్కడ వెళ్తున్నారంటే వాళ్ళు? లోయలో వెళ్తున్నారు. ఏ లోయలో ఏమైనా ఆశీర్వాదం ఉంటుందండి? ఆ లోయల్ని వీళ్ళు వెళ్తున్నప్పుడు ఏమవుతున్నాయి? ఇవి జలమయం అవుతున్నాయంట, సారవంతం అవుతున్నాయి, పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆలోచించుకోండి. వాళ్ళు దేవుని సన్నిధికి యెరూషలేముకి యాత్రకు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళే మార్గాలు కూడా ఆశీర్వదించబడుతున్నాయి. ఆమెన్. పక్కన చెప్పండి, నువ్వు వెళ్ళే దారిలో కూడా అందరూ ఆశీర్వదించబడాలా? ఎస్. నిజమైన బ్లెస్సింగ్ అంటే ఏంటో తెలుసు. ఒక ఆయన చెప్తాడు, భక్తుడు, నేను నా ఇంటి వారము క్షేమంగా ఉన్నాం. ఇది కాదంటే బ్లెస్సింగ్. నేను ఇంకొకరికి కూడా ఆశీర్వదకరంగా ఉన్నా, ఇదంటే బ్లెస్సింగ్. మన పవర్ వేరండి. మంది 0 వాట్ బల్బు కాదు, 1000 వాట్స్ ఫ్లడ్ లైట్ మంది. హల్లెలూయా. 0 వాట్ బల్బ్ అంటే బెడ్రూమ్లో మనకే సరిపోదు. 1000 వాట్స్ ఫ్లడ్ లైట్, అందరికీ వస్తుంది లైట్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎవరికి నిద్ర వస్తుందా? బయటికి వెళ్ళిన అవసరం లేదు, మంచి నీళ్ళు తాగండి. ఓకే. సో జకరియా 8:23లో ఈ మాట కూడా చెప్పుంది చూడండి. మన మార్గాలంతట్లో ఎవరు వస్తారో వాళ్ళు ఆశ్రయించబడాల్సిందే. చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనుల్లో 10 మంది యొక్క యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మీకు వినబడినది కనుక, మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఇక్కడ చూడండి, నిజంగా బాగా చూడండి ఈ వాక్యాన్ని. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని. చిన్నప్పుడు మా అమ్మ ఏదో అనేవాళ్ళు నన్ను. మా అమ్మ అంత పిచ్చి అనమాట నాకు. ఎక్కడికి వెళ్తున్నా నేను, మీరు నమ్మరు, నిజంగా కొంగు పట్టుకు వెళ్ళేవాడిని నేను. నాకు బాగా గుర్తుంది, ఓహో తెలిసినప్పుడు కొంగు పట్టుకు వెళ్తా ఉండేవాడిని. అందరు నన్ను గేలు చేసేవాళ్ళు, ఎగతాలు చేసేవాళ్ళు. ఏందిరా నువ్వు, ఇదేందమ్మా ఎటువంటి కొడుకును కన్నావు అని. కొంగు పట్టుకెళ్ళేవాడిని ఎక్కడికి వెళ్తున్నా. అదిగో ఆ విధంగా చెంగు పట్టుకుని ఆపుతారంట. చెంగు పట్టుకుని ఏం చెప్తున్నారు వీళ్ళు? దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినపడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్తురు. ఏమండి, ఎనీబడి క్యాచింగ్ అవర్ కొంగు? ఎవరైనా మన కొంగుని పట్టుకొని లాగుతున్నారా? ఆ విధంగా అడుగుతున్నారా? అయ్యా ఆశ్రయించబడుతున్నారంట కదా మీరు, మీ దేవుడి దగ్గరికి మేము వస్తాం. అయ్యా అమ్మ మీ దేవుడు చాలా గొప్ప అంట కదా, చాలా ఆశ్రయించాడంట కదా మిమ్మల్ని. ఆ దేవుడికి మమ్మల్ని కూడా పరిచయం చేస్తారా? ఏమంటే ఎవరైనా మనల్ని అడుగుతున్నారా? సో దేవుని సన్నిధికి వెళ్ళే మన మార్గంలో ఎదురుపడే ప్రతి వాళ్ళు ఆశ్రయించబడాలంట. కోరహ చెప్తున్నాడు, సార్ చెప్పాడు నాకు, అందుకే మీకు చెప్తున్నాను నేను. సో వీ ఆల్సో మస్ట్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. మనకు కూడా ఇటువంటి అనుభవము అవసరం. మన విశ్వాస మార్గంలో దేవుని సన్నిధికి మనం వెళ్ళే ఆ మార్గంలో ఎవరు ఎదురైనా వారు ఆశ్రయించబడాల్సిందే. ఇది జరగాలి. హల్లెలూయా. సో
7వ వాక్యం కొద్దాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. వాళ్ళు నానాటికి ఏ నాటికి అబ్బా సిస్టర్ మీనింగ్ చెప్పేశారు. ఈయన అట్టే అంటా ఉంటాడు, ఇంకా 5 నిమిషాలు తింటాడు, టైం వేస్ట్ చేస్తాడని చెప్పేశారు సిస్టర్. రోజు రోజుకి ఏమండి, ఒక్క రోజుకని రాయలే అక్కడ, రోజు రోజుకి. ఎప్పుడు రోజు రోజుకి? వాళ్ళు ప్రయాణమై పోతూ ఉండగా, వాళ్ళు దేవుని సన్నిధిని దగ్గర అవుతూ ఉండగా ఏమైనారంటే, వాళ్ళు దినదినము ప్రారంభమైన రోజు నుంచి లెక్కేసుకుంటూ పోతే సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, 1వ నెల, 2వ నెల, ఏమో నాకు డిస్టెన్స్ తెలియదు చెప్తున్నా, వాళ్ళు రోజు రోజుకి ఆశీర్వదించి బలాభివృద్ధి పొందుతున్నారంట, బలాన్ని పొందుతున్నారంట. సో మనం గమనించాలండి, దేవుని సన్నిధి మనల్ని గ్రాడ్యువల్గా, మెల్లగా, దినదినము మనకి ఆశీర్వాదాలు తీస్తుంది. ఒక్కసారి రాకపోవచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో గడిపే కొంది నీకు ఏ లోటు ఉండదు. ఆత్మీయంగా దేవుడు బలపరుస్తూ ఉంటాడు. చూద్దాం, యూదా పుస్తకం ఉంది కదా, జూడ్, దాంట్లో 24-25 వచ్చిన చదువుతాం. యూదా 1:24. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. మళ్ళీ 24 చూపించు థామస్. 24 అదంటే ఏం రాస్తుంది? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. అంటే మనల్ని తొట్టిల్లకుండా చేసేది ఎవరండి? ఆయనే. అలాగే తన ఆనందం, తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా చేసేది ఎవరండి? యేసయ్యే, దేవుడే. కనుక ఆయన సన్నిధిలో మనల్ని బలపరిచే దేవుడు ఆయనే. కాబట్టి ఆయన సన్నిధిలో గడపడం వల్ల వచ్చే ఇంకొక ఆశీర్వాదం ఏంటండి? మనము దినదినము బలాభివృద్ధి బలాభివృద్ధి అంటే కేవలం దేహదారుఢ్యం కాదు, అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందుతాము. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఓకే, చివరికి 10వ వాక్యానికి వచ్చేద్దాము. 10వ వాక్యంలో 2 భాగాలు మనం జాగ్రత్త చూసుకోవాలి. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ వాక్యాన్ని చూద్దాం, ఈ పార్ట్ చూద్దాం, ఈ భాగాన్ని. ఏంటంట? ఆయన సన్నిధిలో ఒక దినం గడపడం 1000 దినాల కంటే శ్రేష్టం అంట. అంటే కోరహు ఏం చెప్పదలుచుకున్నాడు మనకి? మీరు ప్రత్యేకించి ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఎవరికి? దేవుని సన్నిధికి. మనం ఇస్తున్నామా? ఆలోచించుకోవాలి. మనం ఇస్తున్నామా? నేను అడగట్లే మిమ్మల్ని, దేవుడు నన్ను అడుగుతున్నాడు. మనం ఆ విధంగా ప్రాధాన్యత దేవుని సన్నిధికి ఇస్తున్నామా? ప్రైజ్ గాడ్. అలాగే ఇంకొక మాట చూడండి అక్కడ, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున దున్నుట నాకు ఇష్టము. దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకుంటాం. ఆ తగ్గింపు ఆటోమేటిక్గా వస్తుంది. మీకు గుర్తుందా? ఏషయా ప్రార్థన చేశాడు. ఏం చేస్తాడు? దేవా, నేను పరిశుద్ధుడను, నన్ను గొప్ప పరిశుద్ధుని చేశావు, నేను లైక్ ఫైర్ బ్రాండ్ అని చెప్పాడా? అపవిత్రమైన పెదవులు గలవాడును. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఏషయా చెప్తున్నాడు, ఏషయా ప్రవక్త. ఏ ప్రవక్త ద్వారా నూతన నిబంధనని, యేసుక్రీస్తు రాకడని అన్నీ ప్రవచించేశాడో దేవుడు, ఆ ప్రవక్త చెప్తున్న మాటలు, తన సొంత శక్తిని, తన శక్తి బలాన్ని
ఆయన గుర్తించి తన ఏంటో, తన బలహీనతలు ఏంటో దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా, అపవిత్రమైన పెదవులు గలవాడను. ఇది ఎందుకోసం వచ్చింది తెలుసా? యెషయాకి ఎలా వచ్చింది తెలుసా? ఆయన సన్నిధి మనల్ని తగ్గిస్తుంది, మనలో గర్వాన్ని తీసేస్తుంది, అహంకారాన్ని తీసేస్తుంది. సో కోరహ చెప్పాడు ఈ సీక్రెట్ కూడా. కోర ఏమంటున్నాడు? నాకు గేటు దగ్గర చోటు దొరికినా చాలు, సెక్యూరిటీ గార్డుగానే ఉంటా అక్కడ, నేను లోపల కూడా పోనవసరం అవసరం లే. 1000 దినాల కన్నా ఒక్క రోజు ఛాన్స్ దొరికినా చాలు నాకు. కరెక్ట్ చెప్పాలంటే ఆయన సన్నిధిలో సెక్యూరిటీ గార్డుగా ఒక్క దినము దొరికినా చాలు. ఏమండి, ఎంత దాహం ఆయనకు ఉందో మనం దాని గురించి చూడొచ్చు. దేవుని సన్నిధి పట్ల మనకంత దాహం ఉందా? ప్రైజ్ ద లార్డ్. ఓకే, మనం చివరికి వచ్చేసాము. పౌలు ఒక మాట అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో. ఇది లాస్ట్ రిఫరెన్స్ అండి, చూద్దాము. 3:7 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని. చాలమ్మా, చాలు. ఏమన్నాడు పౌలు? ఏవేవి నాకు లాభమో అంటే నాకు మైనస్ క్రీస్తును తీసేస్తే నాకు ఏమేమి లాభమో అవన్నీ ప్లస్ క్రీస్తుని యాడ్ చేసుకుంటే అవన్నీ నాకు అనవసరం, తీసి పడేస్తున్నా. నష్టమే, అవన్నీ నాకు నష్టంగా ఎంచుకుంటున్నాను. తీసేయడమే కాదు, అవి నాకు నష్టంగా నేను ఎంచుకుంటాను. నాకు లాభం ఏడొచ్చు, కానీ ఆ క్రీస్తు నాతో ఉన్నప్పుడు అవన్నీ నష్టమే. ఆ విధమైనటువంటి తగ్గింపుకి పౌలు వచ్చాడు. ఆయనలో అటువంటి తగ్గింపు కలుగు చేసిన దేవుని సన్నిధి నీతో నాతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఓకే, ఫైనల్గా మనము ఒక పాయింట్కి వచ్చేసి ప్రార్థన చేసుకుందాం. ఏమండి, ఒక దాని గురించి ఒక విషయం గురించి ఏమైనా దప్పి కొనాలి, ఆశగా ఉండాలి, తప్పించడము అని బాగా అర్థం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి మనం. కొంతమంది ఒక విషయాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఎంత ప్రేమిస్తారంటే, ఎంత వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారంటే, వాళ్ళ ఆలోచనలో ఎప్పుడు వాళ్ళే ఉంటారు, ఆ విషయమే ఉంటుంది. ఎలా ఉంటారు వాళ్ళు ఆ విషయంలో? వాళ్ళ ఆలోచనలు అంటారు కదా, వీడు ఏదో లోకంలో ఉన్నాళ్లే అంటారు. మనం చెప్పేది ఏమీ అర్థం కాదు. నేను అప్పుడప్పుడు ఒక వ్యక్తి గురించి అంటుంటా, నేను ఆ వ్యక్తి ముందే అంటుంటా, ఏ లోకంలో ఉంటావు నువ్వు అని. ఏం చెప్పినా విన్నట్టే ఉంటావు, ఏ లోకంలో ఉంటావు అని. అప్పుడు దేవుడు నాతో కూడా అంటుంటావు, నువ్వు కూడా ఉంటుంటావు అప్పుడప్పుడు అట్లా ఆబ్సెంట్ మైండ్ అయిపోయి. ఆబ్సెంట్ మైండ్ అంటే ఏంటి? అర్థం ఏంటంటే ప్రస్తుతం పరిస్థితిలో నువ్వు ఉండవు, నీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఆ విధంగా దేవుని సన్నిధితో మనం నింపబడ్డమంటే, దేవుని సన్నిధిని మనము కంటిన్యూస్గా ఉండడం అంటే ఏంటో తెలుసా? ఆయన ఆలోచనలతో నింపబడాలి. ఒక వ్యక్తి గురించి అదే పనిగా ఆలోచిస్తానంటే ఏం ఆలోచిస్తాం? ఎలాంటి విషయాలు ఆలోచిస్తామండి మనం? ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి పరిచయం గురించి ఆలోచిస్తాం. ఎట్లా పరిచయం అయ్యాడు, ఆ వ్యక్తి మనకి ఏం చేశాడో ఆలోచిస్తాము. ఆ వ్యక్తి మనతో ఏం మాట్లాడాడు, అతని మాటలు ఎలా ఉంటాయి మనము ఆలోచిస్తాము. ఇంకా ఆ వ్యక్తి లైఫ్ స్టైల్ గమనిస్తాము. ఆ లైఫ్ స్టైల్ మనము అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఇదే ధ్యానించడం అంటే. చిన్నప్పుడు మా మేనమామ అంటే నాకు హీరో, నాకు హీరో అనమాట ఆయన. సో నేను ఆయన్ని బాగా ఇమిటేట్ చేసేవాడిని చిన్నప్పుడు. ఎట్లా ఇమిటేట్ చేసేవాడిని అంటే, ఆయన మా ఇంటికి వచ్చి ఆయన బట్టలు అవన్నీ స్టాండ్ మీద వేసి ఉంటే నేను వెళ్ళి, నేను ఇంత ఉన్నప్పుడు ఆయన ఎత్తు లావు ఉంటాడు, ఆయన బట్టలు వేసుకొని, అప్పుడు బెల్ బాటం ప్యాంట్లు, ఆ బట్టలు వేసుకొని ఆయన యూజ్ చేసే అద్దాలు వేసుకునేవాడిని. ఆయన అద్దాలంటే ఆ రోజుల్లో ఇంత పెద్ద గ్లాసులు ఆయనకి. ఆ ఇంత పెద్ద గ్లాసులు ఆ రోజుల్లో కూడా ఎంత ఖర్చు అయిందో మాకు తెలియదు, కానీ దాంట్లోనే ఇది వచ్చేది, కూలింగ్ గ్లాస్ వచ్చేది. ఇప్పుడంటే చీప్ అయిపోయాయి. ఆ రోజుల్లో ఎవరో రేర్గా పెట్టుకునేవాళ్ళు. ఆ అద్దాలు పెట్టుకొని, నాకు కనపడేది కదా అద్దాలు పెట్టుకుంటే, ఇంత గ్లాసులు కదా,
మా మామయ్య ఉండేవాళ్ళకి ఇంట్లో ఎక్కడికి పోయి ఉండేవాడు ఆయన. అవన్నీ పెట్టుకొని వీధిలోకి వచ్చి ఒక అరుగు ఉండేది మాకు, ఆ అరుగు మీద కూర్చొని చూస్తుండేవాడిని. అప్పుడు నేను 3వ తరగతో 4వ తరగతో. అంతగా ఆయన వ్యక్తిత్వం అంటే ఇష్టం నాకు. ఆయన బట్టలు వేసుకునేవాడిని, ఆయనలా నడవాలనుకునేవాడిని, ఆయనలా మాట్లాడాలనుకునేవాడిని. మీరు నమ్మరు, ఆయనలా పడుకోవాలనుకునేవాడిని నేను. ఆయన ఒక విధంగా పడుకునేవాడు. ఒక వ్యక్తి ఒక రోల్ మోడల్ అయితే చూడండి మనం ఎంత ఆలోచిస్తాం వాళ్ళ గురించి. ఎట్లాగో ఆయన పోలికలు నాకు వచ్చాయి తర్వాత. నేను కాపీ కొట్టి కాదు, మేనమామ కదా. మొన్న ఎవరో మా మేనమామ చనిపోయినప్పుడు ఎవరో అంటున్నారు, ఏందంతా నువ్వు మీ మేనమామ లాగే ఉన్నావు నువ్వు అని. వచ్చినాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము ఎవరి గురించైనా వాళ్ళ గురించి వాళ్ళ లోకంలో ఉండాలంటే, వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర ఉండాలి అన్న ఫీలింగ్ మనకు రావాలంటే ఏం చేస్తామండి, వాళ్ళ గురించి మనము మన ఆలోచనలన్నీ నింపబడిపోవాలి. ఏమండి, దేవుని సన్నిధిని మనం ఎంజాయ్ చేయాలంటే అదే మార్గం. యేసు నాకు ఎట్లా వచ్చాడు, నా జీవితంలోకి ఎట్లా వచ్చాడు, ఆయన ఏమేమి నాతో మాట్లాడాడు, ఏ కార్యాలు నాకు చేశాడు, ఎలా నన్ను ఆశీర్వదించాడు, ఇన్ని సంవత్సరాలు నా చేయి పట్టుకుని ఎలా నేను నడిపించాడు, అనేక ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఎట్లా నన్ను ఆదుకున్నాడు, అసాధ్యమైన వాటిని నా జీవితంలో ఎలా సుసాధ్యం చేశాడు. ఇదే కదండి లవ్ స్టోరీ. ఒక అబ్బాయి గురించి అమ్మాయి, అమ్మాయి గురించి అబ్బాయి ఏం ఆలోచిస్తారు, ఇవే ఆలోచిస్తారు కదా. మన హీరో, మన నాయకుడు యేసయ్య. ఆయన సన్నిధిని మనం ఎంజాయ్ చేయాలంటే ఇలాగే సాధ్యం. యెరూషలేము పోనవసరంలా, ఆలోచనలలో ఆయన దగ్గరికి పోవాలి మనం. మన హృదయ ధ్యానము ఆయన విషయాల మీద మనకి ఉండాలి. ఓకే. అలాగే చివరికి మన దీన్ని ముగించే ముందు ఒక కొస మెరుపులాగా 2 నిమిషాల్లో ఈ సన్నిధిని మనం అనుభవించాలంటే ఏమేమి మన జీవితంలో ఉండాలి, ఈ దేవుని సన్నిధిని ఈ జీవితంలో నూతన నిబంధన భక్తులుగా విశ్వాసులంగా మనం అనుభవించాలంటే, మరి దేవుని సన్నిధిలో నిజంగా యథార్థంగా మనము ఉండాలి అంటే మనలో ఉండాల్సినవి ఏంటి, మనం ఏం చేస్తే దేవుని సన్నిధిని అనుభవించగలము. నేను తొందరగా ఒక 4-5 పాయింట్స్ అవుతాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు పర్మిట్ చేస్తే వీటి గురించి ఫ్యూచర్లో మరికొన్ని విశాలంగా మాట్లాడుకుందాం వాటి గురించి. ఏమండి, దేవునితో డైలీ మాట్లాడుతూ ఉంటే దేవుని సన్నిధిని మనము అనుభవించగలం. అవునా కదా? ఒక వ్యక్తితో ఎప్పుడు మాట్లాడుతుంటేనే కదా మనకి ఆ యొక్క పరిచయం జరుగుతుంది. అంటే ఏంటి అర్థం? ప్రార్థన. అలాగే దేవుని సన్నిధిని మనం అనుభవించాలంటే ఆయన మాటలు మనకు వినపడాలి, ఆయన స్వరం మనము వింటూ ఉండాలి. దానికి బైబిల్ అంటే మనము బైబిల్ని రెగ్యులర్గా చదవాలి, ఆయన స్వరాన్ని మనము వినగలగాలి. అలాగే ప్రాక్టికల్గా కేవలము మన విశ్వాసం మాటల్లోనే కాదు, చేతల రూపంలో ఉండాలి. మన జీవితంలో దాతృత్వము, దయాళుత్వం ఉండాలండి ఒకరి పట్ల. అంటే నీ చుట్టూ ఉన్న మనుషులకి మనము ఆ యొక్క పరిచర్య మనము చేయగలగాలి. దాని ద్వారా కూడా దేవుని సన్నిధిని మనము అనుభవిస్తాం లేదా? ఒకరు చెప్పిన మాటను మనం చేస్తున్నప్పుడు వాళ్ళ శభాషి మనం అనుభవిస్తాం లేదా? చెప్పండి మీరే. డెఫినెట్గా. సో అలాగే మరో విషయము, ఒక మంచి సహవాసం. ఈ సహవాసం ద్వారా కూడా మనము దేవుని సన్నిధిని మనము అనుభవించగలం. మంచి సహవాసం. అలాగే ఎప్పటికప్పుడు ఆయన సన్నిధిలో మనం చేసిన తప్పులను ఒప్పుకుంటూ ఎప్పటికప్పుడు ఆయన నుంచి క్షమాపణ, ఆయనకి సారీ చెప్పడం, ఆయన క్షమాపణ పొందడం, ఇది రెగ్యులర్గా మన జీవితంలో ఉండాలి. అప్పుడే మనం దేవుని సన్నిధిని అనుభవించగలం. ఎప్పటికప్పుడు అంటే అంటాడు కదా, నీకు నాకు మధ్య నీ పాపాలే అడ్డుగోడలుగా ఉన్నాయి అంటాడు దేవుడు. ఆ అడ్డుగోడల్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలండి? ఆయన ముందు మనం ఒప్పుకోవాలి. తప్పులు మనము ప్రార్థన ద్వారా ఒప్పుకొని వాటిని క్షమింపజేసుకోవాలి. అలాగే
ఆయన చేసిన కార్యాలకి ఎప్పుడు ఆయన కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకూడదు. ఏమండి, ఎవరితో అయినా ఒక మంచి బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే 2 పదాలు చాలా స్ట్రాంగ్ అయిన పదాలంట. ఏంటవి? సారీ, థ్యాంక్ యూ. అమెరికాలో కానీ యూకేలో కానీ ఫారిన్ కంట్రీస్లో మనకున్నంత రిలేషన్షిప్స్ ఉండవు వాళ్ళ మధ్య. ఎవరికి ఎవరో పక్కింట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అనవసరం. పక్కింట్లో డోర్లు పగలగొట్టి దొంగతనాలు చేసుకుని పట్టించుకోరు వాళ్ళు. ఏదో రిపేర్ చేసుకుంటున్నారులే అనుకుంటారు. అసలు అడగరు వాళ్ళు. ఏ రిలేషన్షిప్ ఉండదు. కానీ ఎందుకు అందరూ చక్కగా ఆ కంట్రీలో ఉండాలనుకుంటారు? ఎందుకు? ఈ సారీ, థ్యాంక్ యూ అంటే అందరితో వాళ్ళు నవ్వుతూ పలకరిస్తారు. చూడండి, ద పవర్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఆ మాటల్లో శక్తి చూడండి. ఈ మాటలు 2 గురించి మాట్లాడుకున్నాం మనం. దేవునికి మనం సారీ చెప్పాలి మనం చేసిన వాటికి, అలాగే ఆయన చేసిన కార్యాలకి మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. దిస్ మేక్స్ అవర్ రిలేషన్షిప్స్ గ్రో. మన బంధాలను వాటి పెంచుతాయి. అలాగే మన విశ్వాస సంబంధమైనటువంటి ఎప్పుడు మనకి అంటే జీవితంలో ఎప్పుడు ఆప్షన్స్ ఉంటాయండి. లెఫ్టా రైటా, ఫ్రంటా బ్యాకా, ఏనా బీనా, ఎప్పుడు ఉంటాయి మనకి లైఫ్లో ఆప్షన్స్ మనం ఎన్నుకోవాల్సినవి. ఆ ఎన్నుకునేటప్పుడు మనం ఏది ఎన్నుకోవాలి? దేవుడికి సంబంధించిన విశ్వాసానికి సంబంధించింది ఎన్నుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని మనము ఎన్నుకోవాలి. ఎన్నుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన దేవుని సన్నిధి మనతో పాటు ప్రయాణిస్తాడు. అలాగే అన్ని పరిస్థితుల్లో ఆయన మీద నమ్మకాన్ని మనము ప్రకటించాలి. ఆయన చెప్పాలా, తండ్రి ఇప్పుడు కూడా నేను నమ్ముతాను పప్పా, నమ్ముతాను. ఈ భరోసా మనం ఆయనలో ఉంచాలి. అది కూడా ఆయన్ని మనకి దగ్గరగా చేస్తుంది. అలాగే ఒక్కరికి నీ విశ్వాసం ఫైనల్ పాయింట్. ఇది చాలామంది అప్పటికే మత్తు వచ్చేసింది. ఇది ఫైనల్ పాయింట్. వెళ్ళిపోయింది, ఇద్దరు వెళ్ళిపోయింది. మన విశ్వాసాన్ని మరొకరితోటి మనము షేర్ చేసుకోవాలి. మన విశ్వాసాన్ని వేరొకరికి మనము పంచాలి, చెప్పాలి. అది కూడా దేవుని సన్నిధిని మన జీవితంలో ఎక్కువ చేస్తుంది. వీటిల్లో కొన్ని విషయాలు నా జీవితంలో అనుభవించి చెప్తున్నాను. ఈ విషయాలు ఒకరికి దేవుడి గురించి చెప్పి చూడండి. మీరు చెప్పి చూడండి అంతే. దాని ఎట్ట జరుగుతుంది ఏంటి దాని ఫార్ములా సూత్రాలు నాకు తెలియదు. మీరు చెప్పి చూడండి, ఆటోమేటిక్గా దేవుడు నీ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు నా తండ్రి, మరి కోరహు ద్వారా వ్రాయబడిన 84వ కీర్తనలో ప్రభువా, మేము మరి నీ సన్నిధిలో నివసించడం వల్ల కలిగే ఆశీర్వాదాల గురించి గుర్తు చేసుకున్నాం. దేవా, ఎన్నో విషయాలు నీ బిడ్డని, కీర్తన చిన్నదైనా, వచనాలు చిన్నవైనా, కొద్దివైనా, నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలని బిడ్డ ద్వారా మాకు మరొకసారి గుర్తు చేసావు. నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో ఉన్న మరి ఆ యొక్క బ్యూటీని మేము అనుభవించాలి. అలాగే తండ్రి, నీ సన్నిధి గురించినటువంటి దాహం మాలో ఉండాలి. అలాగే దేవా, నా తండ్రి, మరి నీ సన్నిధిలో ఉండడం ఎంత శ్రేష్టమో మేము దాన్ని గమనించి ఆ సన్నిధిలో మా జీవితాల్లో స్తుతులు వస్తాయనే విషయాన్ని గమనించి నీ సన్నిధిని మేము అలవాటు చేసుకోవాలి. అలాగే నాయన, యాకోబు పత్రికలో రాయబడినట్టుగా నువ్వు దేవుని ముందుకి ఒక స్టెప్ ముందేస్తే దేవుడు మరో స్టెప్ నీ ముందుకు వేస్తాడు అని ఉంటుంది ప్రభువా. ఆ విధంగా నీ సన్నిధిని మేము బలంగా కోరుకునే వాళ్ళంగా మేము ఉండాలి. అలాగే నా తండ్రి, మేము నీ సన్నిధికి వస్తున్నాం అన్న విషయాన్ని మర్చిపోక నీ సన్నిధికి నడిపించే మార్గాల వైపు మా హృదయం ఉండాలి. దేవా, మేము వెళ్ళే ఈ ఆత్మీయ మార్గాలన్నిట్లో కూడా తండ్రి అనేకులకి మేము ఆశీర్వాదకరంగా ఉండాలి. నిన్ను ఒకరికి పరిచయం చేయగలగాలి. అలాగే తండ్రి, మా మార్గం అంతట్లో, మా యాత్ర అంతట్లో ప్రభా, నువ్వు మమ్మల్ని బలపరుస్తూ మేము సొమ్మసిల్లక కాపాడే దేవుడివి. నా తండ్రి, నీ సన్నిధిలో మేము ప్రాధాన్యత ఇచ్చి నీ సన్నిధిని అనుభవించే కృప మాకు దయచేయండి. అలాగే నీ సన్నిధిలో మమ్మల్ని తగ్గించుకొని నువ్వు పెట్టిన స్థానంలో మేము సంతోషించే కృపను మాకు దయచేయండి. మాకు నేర్పించండి ప్రభువా. నిన్ను
నీ సన్నిధిని ఎలా ధ్యానించాలి, నిన్ను నీ సన్నిధిని మేము ఎలా అనుభవించాలి, నీ సన్నిధిలోకి మేము ఎలా రాగలం, ఆత్మీయంగా ఎలా రాగలం మాకు నేర్పించండి. ప్రార్థించడం నేర్పించండి, నీతో మాట్లాడడం నేర్పించండి, నీ మాటలు చదివి అర్థం చేసుకునే నీ స్వరం వినగలిగే కృప మాకు దయచేయండి. అలాగే తండ్రి, మేము నేర్చుకున్న దాన్ని మరి ప్రభువా ఇతరులకి పంచగలిగే కృప మాకు దయచేయండి. ఇతరులపై నువ్వు మాకిచ్చిన ప్రేమని వాళ్ళకు చూపించే కృప దయచేయండి. తీయని సహవాసాన్ని ఇతర విశ్వాసులతో పంచుకొని సన్నిధి అనుభవించే కృప దయచేయండి. అయ్యా, నీ క్షమాపణని పొందే కృప మాకు దయచేయండి. అలాగే నీకు ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకమై ఉండేలాగున మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే తండ్రి, విశ్వాస సంబంధమైన నిర్ణయాలు మేము తీసుకొని నిన్ను సంతోషపెట్టగలిగే పిల్లలుగా మేము ఉండాలి. అన్ని పరిస్థితుల్లో తండ్రి నేనేమో నమ్మగలగాలి. మా విశ్వాసాన్ని ఇతరులతో కూడా ప్రభువా మేము పంచుకోగలగాలి. ఇటువంటివి నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొస్తాయి ప్రభువా. నీ సన్నిధి డిస్టర్బ్ అవ్వకుండా తండ్రి మమ్మల్ని ఉంచుతాయి ప్రభువా. అటువంటి కృప, అటువంటి జీవన శైలి మాకు దయచేయమని మహిమ ఘనత నీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.